హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ వినాయక చవితి పండుగ బాగా జరిపారనుకుంటున్నాను. మేము వచ్చేసి మా ఇంట్లో బుజ్జ గణపతిని ఎలా పూజించుకున్నాం, ఏమేమి ప్రసాదానాలు చేశానో చూపిస్తాను. ఈసారి వచ్చేసి మట్టి వినాయకుడు చిన్న తీసుకొచ్చాం. పెద్దది ఎందుకులే అని ప్రతిసారి పెద్దది తీసుకొచ్చుకుంటున్నాం. ఈ స్టాప్ వచ్చేసి చిన్నది బాగా బుజ్జి వినాయకుడిది. ఇది మా బాబుకు బాగా నచ్చింది, అందుకే ఈ వినాయకుడు తీసుకొచ్చాడు. చిట్టి ఎలుక అన్నీ బాగున్నాయి, ఫేస్ అది కలగా బాగుంది. వినాయకుడి ఇంటికి వచ్చాక వినాయకుడికి వచ్చేసి బొట్లు పెట్టాలి కదా, గంధం కుంకుమతో అలా బొట్లు పెట్టి వినాయకుడిని అలంకరిస్తున్నాను. మీరు వచ్చేసి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇలా వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన ప్రసాదానాలు అవన్నీ రెడీ చేశాను. పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ వినాయక ఫెస్టివల్ అంటేనే హడావుడిగా ఉంటుంది కదా, వినాయకుడి ఎక్కువ ప్రసాదానాలు చేయాలి. వినాయకుడి కుడుములు అంటే ఇష్టం, ఉండ్రాళ్ళు అవన్నీ ఎక్కువ చేస్తాం కాబట్టి టైం కూడా ఎక్కువ అయింది. మీరు ఏ టైంలో చేశారో పూజ? నేను వచ్చేసి 11 o'clock ఆ టైంలో చేశాను. మీరందరూ ఏ టైంలో చేశారో కామెంట్ చేయండి. పూజ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయినా చేయండి, లేదంటే 11 o'clock చేయమని మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు కాబట్టి నేను వచ్చేసి నాకు 11కే కుదిరింది. ఇంకా ఆ టైంలో ప్రసాదానాలు అన్నీ రెడీ అయ్యేకి ఆ టైం అయింది కాబట్టి ఆ టైంలో రెడీ చేశాను. బుజ్జి వినాయకుడిని ఇలా గంధంతో కుంకుమతో అలంకరించుకున్నాను. చిన్నగా పాలవెల్లి తయారు చేసుకొని పాలవెల్లిలో వినాయకుడిని పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపాలకి అన్నిటికీ బొట్లు పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమతో బొట్లు అవి పెట్టుకోవాలి కదా. మన దీపం నేను వచ్చేసి 5 దీపాలు వెలిగించాను వినాయకుడికి. ఆ రోజంతా ఇంకా వెలుగుతూ ఉంటాయి కాబట్టి వినాయక ఫెస్టివల్ మీరు ఎన్ని రోజులు ఉంచుకున్నారు ఇంట్లో? నేను వచ్చేసి 1 రోజే ఉంచాను. మీరందరూ 3 రోజులు ఉంచుకున్నారా, 5 రోజులు ఉంచుకున్నారో కామెంట్ చేయండి. ఇవన్నీ వచ్చేసి వినాయకుడికి ఇష్టంగా ప్రసాదానాలు చేశాను, నా చేత్తోనే చేశాను. ఇవన్నీ ఉండ్రాళ్ళు, కుడుములు, పులిహార, గారెలు అన్ని వెరైటీలు చేసి ఇట్లా పూజకి అంతా సిద్ధం చేసుకున్నాను. ఇదిగో మా బుజ్జి వినాయకుడు పాలవెల్లి వచ్చేసి ఇలా సింపుల్గా ఫ్రూట్స్తో నేనే డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా పత్రిక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. లోటస్, వినాయకుడికి ఇష్టమైన ఇవేం ఫ్లవర్స్ ఇవి ఇది వచ్చేసి నాకైతే ఐడియా లేదు. ఇవి జిల్లేడు ఫ్లవర్స్, జిల్లేడు ఆకులు ఆ చెట్టువి ఫ్లవర్స్ అవి. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ, టెంకాయ, ఇంకా ఆయిల్ అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంకా పూజ ముందే అన్నీ సిద్ధం చేసుకున్నామంటే పూజలో ఇంకా మనకి లెగవకుండా పని అయ్యిద్ది కదా. పెరుగన్నం, పొంగల్, ఇంకా అన్ని ఫలహారాలు, ఫ్లవర్స్, అక్షింతలు ఇంకా అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా పూజ ఫోన్లో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఎలా చేసుకోవాలి ఏంది అని బుజ్జిగా పసుపు గణపతిని కూడా చేశాను నేను. పసుపు గణపతిని పూజిస్తాం కదా, పసుపు గణపతిని అన్నీ పూజించి ఇలా దీపాలు అన్నీ వెలిగించేసి ఇలా పూజ చేసుకున్నాను. మీరు వచ్చేసి మీ పద్ధతిలో ఎలా పూజ చేసుకుంటారు అలా చేసుకుంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటాడు. వినాయకుడు వచ్చేసి ఎలా చేసినా కానీ ప్రయోజనం ఉంటుంది. మా ఇంట్లో వచ్చేసి ఇలా ఈ సంవత్సరం వచ్చేసి వినాయక చవితి జరుపుకున్నాము.